వినే చెవులు అందరికీ లేవా? కన్ను చూస్తుంది, చెవి వింటుంది, అంగిలి ఆహారాన్ని రుచి చూస్తుంది. ఇవి కూడా మనందరికీ తెలిసిన సంగతులే. కానీ ప్రత్యేకించి చూచు కన్నులు, వినే చెవులు దేవుని యొక్క అనుగ్రహమే. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వినే చెవులు అందరికీ లేవు అని తెలియచేస్తున్నాడు. చూడండి, విత్తువాడు విత్తనాలు తీసుకొని విత్తుటకు బయలుదేరాడు. కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి. అవి త్రోవ ప్రక్కన పడ్డాయి గనక త్రొక్కబడ్డాయి. త్రొక్కబడ్డాయి గనక ఆకాశ పక్షులు వాటిని ఎత్తుకొని పోయాను. నిజంగా త్రొక్కబడితే కనిపిస్తాయా? ఆకాశ పక్షులు ఎలా తీసుకెళ్ళిపోయాయి అంటే, త్రోవ ప్రక్కన పడిన విత్తనములు త్రొక్కబడుట అనగా దేవుని యొక్క వాక్యము కొంతమంది వారి యొక్క జీవితాల్లో నిర్లక్ష్య పెడుతున్నారు. కాబట్టి ఆకాశ పక్షులు అనగా అపవిత్రాత్మలు వాటిని ఆ వినిన వాక్యాలను పట్టుకుపోతున్నాయి సోదరులారా. మరికొన్ని విత్తనాలు రాతి నేలలో పడ్డాయి. రాతి నేలలో పడి చెమ్మ లేదు గనక అవి ఎండిపోయాయట. అనగా దేవుని యొక్క వాక్యాన్ని కొంతమంది వింటారు, కానీ వారి హృదయములలో కొంచెమైనా దేవుని యొక్క వాక్యాన్ని చేర్చుకోవాలి అని దేవుని యొక్క వాక్యం ఎడల ఆశ కలిగి ఉండరు. కనుక చెమ్మ లేనందున అవి ఎండిపోయినాయి అని చెప్తున్నాడు. చాలా రకరకాల ప్రజలు దేవుని యొక్క మాటలు వింటున్నారు. మీరు ప్రత్యేకంగా జాగ్రత్తగా గమనించండి. అయితే మరికొన్ని విత్తనాలు ముండ్ల పొదల్లో పడ్డాయి. అవి ఆ ముండ్ల పొదల్లో పడుట, ముండ్ల పొదలు అనగా ఐహిక విచారములు, ధనమోసముల చేత కొంతమంది దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టేస్తున్నారు. మరికొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డాయి. మంచి నేలలో పడితేనే అనగా శుద్ధ హృదయము కలిగి ఉన్నవారెవరో వారి హృదయములలోనే దేవుని యొక్క వాక్యము ఫలిస్తుంది. ఎలాగూ 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలిస్తుంది. వాక్యం వినడానికి చర్చిలకు ఎంతోమంది బయలుదేరిపోయారు, కానీ ప్రభు యొక్క వాక్యము ఎవరెవరి హృదయాల్లో ఏ విధముగా పనిచేస్తుందో అది కూడా వారి వారి యొక్క హృదయ స్థితిని బట్టి మాత్రమే మనుషులకు దేవుని యొక్క వాక్యము హృదయములలో పనిచేస్తూ ఉంటుంది. సోదరులారా, వినగలిగిన చెవులున్న వారికి మాత్రమే ఇవి అర్థమవుతాయట. ఈ సంగతిని ప్రభువైన యేసుక్రీస్తు స్పష్టముగా తెలియచేశాడు. అయితే మనము వినగలిగిన చెవులు కలిగి ఉన్నామా? మన హృదయము మంచి నేల వలె ఉన్నదా? పరీక్షించుకుందాం.